హాయ్ నేను సతీష్. ఇవాళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఆల్మోస్ట్ మిడ్ నైటే ఎలిమినేట్ చేస్తారు. అర్ధరాత్రి లేపి నిద్ర లేపి మీరు బయటికి రండి అని చెప్పేసి ఎట్లా చేసి కంప్లీట్గా పంపేస్తారు. కానీ హౌస్ మేట్స్ అందరూ ఏమనుకుంటారంటే సీక్రెట్ రూమ్ ఏమో అని ఎక్కువగా ఆలోచిస్తారు. గత సీజన్లో ఎట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి మరి వీళ్ళు ఎవరు ఎంత గత సీజన్లో చూసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కనుక మరి ఇది ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. ఎక్కువ మంది ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ అవ్వచ్చు అని ఎవరు ఎట్లా అక్కడ డెసిషన్స్ తీసుకుంటారు, ఎవరు ఎట్లా ప్లాన్ చేస్తారు, స్ట్రాటజీస్ లెక్కలు ఉంటాయని కూడా చూద్దాం. అట్లాగే ఈ వారంలో జరగబోతున్న కంటెంట్ ట్విస్ట్లు అయితే ఇట్లా ఉండబోతున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఖచ్చితంగా గెస్ట్ చేసే అవకాశం ఉంది, నబిల్ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆట గురించి పూర్తిగా ఐడియా ఉంది, ఆడియన్స్ అన్ని చూస్తారని చెప్పడం. అట్లాగే ఈ వీక్ మెయిన్ ఆయన ఎక్కువ ఎందుకంటే ఆయనకు ఉండే అవకాశం ఉందని చెబుతాను. నిఖిల్ ఆర్ నబిల్కి వీళ్ళకి సంబంధించి వైల్డ్ కార్డులో ఖచ్చితంగా 8-10 మంది వచ్చేలా ఉన్నారు, ఛాన్స్ ఉంది కనుక అఫ్ కోర్స్ కావచ్చు, ట్విస్ట్లు టర్న్స్ ఉంటాయి కనుక సీక్రెట్ రూమ్ అని ఎందుకు అనుకోవాలి, ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషనే అని కూడా అనుకుంటారు. ఆ రకంగా కూడా మళ్ళీ స్ట్రాటజీలు వేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా బయట ఉన్నారు కనుక, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు కనుక వాళ్ళంతా బెత్తలు కన్ఫర్మ్ చేసుకొని ఉన్నారు. కొందరు వెయిటింగ్ లిస్ట్లో ఒకరిద్దరు ఉన్నారు కనుక సో ఖచ్చితంగా ఎంట్రీ అయితే ఉంటుందనే ఉద్దేశంతో ఉంటుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓటు వేయండి, ఉన్నది ఇంకా తక్కువ సమయమే కనుక. అయితే టాప్ 2లో ఖచ్చితంగా చాలా టఫ్ అయితే నడుస్తుంది ఈ సీజన్కి సంబంధించి. ఇంతవరకు ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్కి సంబంధించి ఇదే ఫస్ట్ టైం. నువ్వా నేనా మార్నింగ్ ఒక కంటెస్టెంట్ ఉంటే ఈవినింగ్ నబిల్ నిఖిల్ మధ్య ఎట్లా జరుగుతుంది. మార్నింగ్ నిఖిల్ టాప్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో నబిల్, ఈవినింగ్ వచ్చేసరికి నబిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే నిఖిల్ ఏమో సెకండ్ ప్లేస్లో. ఇట్లా వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ల మధ్య టఫ్ ఫైట్ అయితే జరుగుతూ ఉంది. హౌస్లో కూడా ఆట పరంగా కూడా వీళ్ళ మధ్య అయితే టఫ్ కాంపిటీషన్ ఉంటుందని కనిపిస్తూ ఉంది. అలాగే బాటమ్ 2 విషయంలో కూడా ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ఎవరు మరి మిడ్ వీక్ వెళ్ళే అవకాశం ఉంది, ఇప్పటివరకు జరుగుతున్న ఓటింగ్ ప్రకారం కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది, అది చెబుతా. అట్లాగే ఇంకోటి ఏమంటే మిడ్ వీక్ ఎలా ఉండబోతుందని కూడా చెబుతా. అట్లాగే న్యూస్ బౌల్ ఒపీనియన్ పోల్, మన కమ్యూనిటీలో కూడా ఒక ఒపీనియన్ పోల్ పెడితే ఒక 40,000 వరకు ఈ వీడియో చేసే సమయానికి ఒక 40,000, 39,000, 40,000 వరకు ఓట్లు వేస్తే అందులో నబీల్ ఏమో 30% ఉంది. నిన్నటికి ఆయనకు 31% వరకు ఉంటే, ఇవాళ మార్నింగ్ 31% వరకు ఉంటే ఇప్పటికేమో 30 వచ్చిందంటే 1% ఈ 40,000 దగ్గర తగ్గింది. అట్లాగే నిఖిల్ ఏమో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు, మార్నింగ్ 29% ఉంటే ఇప్పుడు 30% అయితే వచ్చింది. అట్లాగే మణికంఠ సేమ్ 19 కొనసాగుతూ ఉంటే విష్ణుప్రియ సేమ్ 15% ఉంది. అట్లాగే ఆదిత్య ఓం లేదా నైనిక కోసం అయితే 5% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇట్లా ఉండింది. ఇక ఓవరాల్గా ఎవరికి ఎంత ఓటింగ్ జరుగుతుందని చూసుకుంటే నబిల్ 1% ఓవరాల్గా కూడా చూసిన తగ్గుతూ ఉంది. మార్నింగ్ 28-29 అంటే ఇప్పుడు పక్కగా 28 దగ్గర ఫిక్స్ అయ్యి ఉన్నాడు. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నింటిలో కలుపుకుంటే అట్లాగైతే ఉంది. మెయిన్ ఈ వారం నామినేషన్ పాయింట్స్ పెద్దగా లేవు, ఏదో చెప్పాలన్నట్టు చెప్పడం కూడా అది కూడా ఇంపార్టెంటే కదా. పాత పాయింట్లు ఫస్ట్ వీక్లో అలా సెకండ్ వీక్లో నైనికం చేశాడు, అట్లాగే నువ్వు ఇచ్చిన నమ్మ వాయినం పుచ్చుకుంటే నమ్మ వాయినం అన్నట్టు చేశాడు తప్ప వ్యాలిడ్ పాయింట్స్ కానీ స్ట్రాంగ్ ఇదైతే లేదు. అలాగే తర్వాత ఏంటి నిఖిల్, ఈయనైతే ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు ప్రస్తుతానికి 29%. మార్నింగ్ చూస్తే 27-28 ఉంటే కంప్లీట్గా 29తో 1% అటు ఇటు వీళ్ళిద్దరి మధ్య. అయితే నిఖిల్ గేమ్ అయితే చేంజ్ అయ్యింది ఈ వీకెండ్ నుంచి, ఖచ్చితంగా మార్చుకొని చాలా యాక్టివ్గా కూడా అయ్యాడు. ఇంతకు ముందు మరి మొన్న ఎవరైనా ప్రేరణ అడిగినట్టుగా పప్పో తెలియట్లే, నిజంగా స్మార్ట్ ప్లేయో తెలియట్లే, స్ట్రాటజీయో తెలియట్లే, కన్ఫ్యూజ్డో తెలియట్లే, అసలు ఏం ఆడుతున్నాడో అర్థం కావట్లేదండి, అన్ని షేడ్స్ కనిపిస్తున్నాయి అన్నట్టుగా అవన్నీ పక్కన పెట్టి కంప్లీట్గా యాక్టివ్ అయిపోయాడు. ఫెయిర్ డెసిషన్స్ తీసుకుందామని కూడా క్లాన్స్తో, చీఫ్స్తో అందరితో డిస్కషన్ చేసి తీసుకుందాం, వైల్డ్ కార్డ్స్ వర్సెస్ మనమా లేకపోతే క్లాన్ టు క్లానా ఏంటి, అలాగే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్ దానికి ట్యాగ్ తగ్గట్టుగా టైటిల్కి తగ్గట్టుగా న్యాయం చేసే లెక్క తీసుకుందామని ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, ఇవన్నీ చూస్తే పైగా ఈరోజు లైవ్లో కూడా టాస్క్ నడిచింది, స్విమ్మింగ్ పూల్ టాస్క్లో విష్ణుప్రియ ఇతనికి ఖచ్చితంగా మైలేజ్ వచ్చే టాస్క్. చాలా కష్టపడ్డారు. 17 కీస్ ఏమో బయట గార్డెన్ ఏరియాలో పెట్టి స్విమ్మింగ్ పూల్లో చైన్స్తో తాళాలు వేసేసి 5 టైర్లు 10 నిమిషాల్లో తేవాలంటే ఉరుకులు పరుగులు పెట్టి దూకడం రావడం. నిఖిల్ బాగా కష్టపడ్డాడు, ఎఫర్ట్స్ అన్ని పెట్టాడు. అట్లాగే విష్ణుప్రియ కూడా మంచి ఫైట్ ఇచ్చింది. పాపం ఆవిడ దురదృష్టం ఏంటంటే అంత కష్టపడినా సరే కీస్ సరిగ్గా దొరకలే. నిఖిల్కి ఎట్టాగంటే ఒక అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం అంటే స్ట్రాటజీని క్యాచ్ చేశాడు ఆయన. అదృష్టం అని కూడా ఆలోచన అక్కడ స్పార్క్ లాగా వెలిగింది, అది వర్కౌట్ అయింది. ఆ కీ తీసి ఒక కీతో ఓపెన్ అయింది, అది పక్కన పడేసి మళ్ళీ వచ్చాక మళ్ళీ లైట్ వెలిగినట్టుంది, ఏమో ఇందాక పడేసిన కీతోనే మళ్ళీ వర్కౌట్ అయిద్దామని మళ్ళీ అదే కీ తెచ్చుకుని మళ్ళీ ట్రై చేశాడు. ఇవన్నీ లైవ్లో చూసేవారు కానీ భలేగా ఆడుతుండే, కష్టపడుతుండో, బ్రెయిన్ వాడుతున్నాడు, కండబలం బుద్ధిబలం 2 అని ఆటోమేటిక్గా అది పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. వచ్చాడు మళ్ళీ ఆ పడేసిన తాళం నుంచి తీసుకుని వెళ్ళి
ట్రై చేస్తే అది ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా వచ్చింది. ఎంత కష్టపడి వచ్చాక ఏమది స్లాట్‌లో రింగ్స్ వేయాలి, టైర్స్ వేయాలి అన్నప్పుడు అక్కడ పాపం చాలా కష్టపడిన ఓపిక సహనానికి పరీక్ష పెట్టేసింది అవి. అలా వీళ్ళు అటు పడిపోయి, ఇటు పడిపోయి, అటు పడిపోయి, ఇటు ఒకే ఒకటి వేయగలిగాడు. పాపం ఎంత కష్టపడినా 10 నిమిషాల్లో టాస్క్ అయితే కంప్లీట్ చేయలేకపోయాడు. అలాగే విష్ణుప్రియకి ఆ తాళాలు తీసే దగ్గర టైం అంతా అయిపోయింది. ఎంత ప్రయత్నించినా సరే చేసింది. అక్కడికి ఆమె కూడా ఇట్లాగా నిఖిల్ మాదిరిగా ఓపెన్ అయ్యే తాళాలు మళ్ళీ మళ్ళీ చెక్ చేసినా వర్కౌట్ కాలే ఆమెకి. కానీ టాస్క్ ఇద్దరు ఓడిపోయినా కానీ ఎఫర్ట్స్ అయితే చూస్తారు కదా ఆడియన్స్. ఈ రకంగా ఇద్దరికి మైలేజ్ వచ్చే టాస్క్‌లు ఇవి. ఆమెకు కూడా ఒక 15% ఓటింగ్‌తో ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. మరి థర్డ్ ప్లేస్‌లో ఎవరంటే మణికంఠ ఉన్నాడు. ఆయనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఒక 19% ఇట్లా ఓటింగ్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి. ముందు ముందు తగ్గిద్దా పెరుగుద్ది కానీ ప్రస్తుతానికి అట్లా ఉంది. ఇక ఐదో స్థానంలో ఆదిత్య ఉన్నాడు. ఆయనకి ఒక 6% ఎట్లా ఉంటే లాస్ట్ ప్లేస్‌లో నైనిక ఉంది. 5% మాత్రమే ఉంది. సో, ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఎవరు ఎలిమినేషన్ అంటే మరి ఉన్న వాళ్ళిద్దరిలో కూడా ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెట్టినా సరే మిడ్ వీక్‌లో ఒకరిని పంపుతారు గనక ఒక ఎలిమినేషన్ ఉంటే ఉన్న పలంగా ఎవరినంటే నైనికనే చెప్పొచ్చు. అందులో డౌటే లేదు. ఆ తర్వాత వీకెండ్ వచ్చేసరికి ఆదిత్యని పంపిస్తే డబుల్ ఎలిమినేషన్ కింద పంపొచ్చు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కూడా ఉన్నారు గనక వీళ్ళ నుంచి కంటెంట్ కూడా పెద్దగా రావట్లేదు కనుక. మరి ఇది ఎట్లా ఉంటుందంటే గురువారం అర్ధరాత్రి వరకే ఓటింగ్ అన్నారు గనక గురువారం జరిగేదంతా మనకి శుక్రవారం కూడా చూపిస్తారు గనక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అయిపోయినా సరే మనకు కూడా ఏంటి శుక్రవారం ఎపిసోడ్లో అయితే చూపించరు. శుక్రవారం వెళ్ళిపోయాక శనివారం ఎపిసోడ్లో ఎవరు వెళ్ళారు ఏంటి అని చూపిస్తే ఆల్మోస్ట్ వీక్ అంతా హౌస్లో ఉన్నట్టే ఆట ఆడినట్టే మనకు కనిపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ సీజన్ 6లో అనుకుంటా ఒక కంటెస్టెంట్ విషయంలో ఎట్లాగే 91వ వారం అంటే లాస్ట్ స్టేజ్లో 98th డేనా ఇప్పుడు పంపించారు. బట్ ఆ మిడ్ వీక్ అంటే బుధవారం ఎప్పుడు పంపిస్తారు కదా ఆడియన్స్ అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తే గ్రాండ్ ఫినాలే 105 రోజులైతే 103వ రోజు బయటకు వచ్చింది. ఓర్ నీ దుంపతే ఏమాత్రం దానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ పెద్ద ఎలివేషన్ ఎందుకు బిల్డప్ ఎందుకని అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ కంటెస్టెంట్ మీద అంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉండడం వల్ల ఆడియన్స్ తీవ్రమైన అసంతృప్తికి అయితే గురయ్యారు. మరి ఏమాత్రం దానికి ఎందుకు ఇది రెగ్యులర్ ఎలిమినేషన్ లాగే ఉంది కదా సండేకి సాటర్డేకి పెద్ద తేడా ఏముందంటే వీకెండ్ హోస్ట్ వచ్చి మళ్ళీ ఈ కంటెస్టెంట్ ఎట్లా వచ్చారని సోన్ చెప్పడం ఆ ఏవి గురించి ఇంట్రడక్షన్ ఇవన్నీ జరగడం వల్ల సాటిస్ఫాక్షన్ అవ్వాల అప్పుడుకుండే సిచ్యువేషన్లో ఎమోషన్స్ వల్ల అంత కాస్త నెగిటివిటీ ఆటపరంగా తెచ్చుకోవడం వల్ల. కానీ ఇప్పుడు కూడా మరి మాక్సిమం ఏంటంటే గురువారం వరకు మిడ్ నైట్ తర్వాత ఓటింగ్ ఉండిందంటే అంతవరకు కంటెస్టెంట్ ఉంటారు. ఆ తర్వాత గురువారం నైట్కి అయిపోయిన తర్వాత శుక్రవారం వరకు కూడా మళ్ళీ ఓటింగ్ కంటిన్యూ చేస్తుంటే బెటర్ ఉంది నా ఫీలింగ్. మరి ప్రస్తుతానికైతే గురువారం వరకు మాత్రమే అని చెబుతా ఉన్నారు. ఆ తర్వాత ఇంక 1 డే ఉంది కదా సరే ఇంతవరకు జరిగిన ఓటింగ్ వల్ల పలానా కంటెస్టెంట్ ఎవరినో ఒకరు ఎలిమినేట్ చేసేసాక ఇంకా మిగతా కంటిన్యూ చేస్తే బాగుండు. మరైతే ఆ హౌస్ మేట్స్ కూడా తెలియదు కదా ఎవరు ఓటింగ్ పరంగా ఏంటి పొజిషన్స్ ఇవన్నీ కూడా. సో మరి అక్కడ డెసిషన్ ఏంటంటే ఆడియన్స్ కూడా తెలియకుండానే అంటే గురువారం నైట్ అయిపోయినా సరే హౌస్లో ఆ ఓటింగ్ తర్వాత డెసిషన్ అయితే శుక్రవారం బహుశా ఇది జరగవచ్చు. జరిగినాక శనివారం అయితే మనకు చూపిస్తారని అనుకుంటాను. మరి ప్రస్తుతానికి అయితే ఖచ్చితంగా నైనికాయే 99% కూడా సింగిల్ ఎలిమినేషన్ అయితే అది మిడ్ వీక్ అయినా కావచ్చు వీకెండ్ అయినా కావచ్చు ఆమెకి వెరీ హై ఛాన్సెస్. నేను అందరూ డామినేషన్లు ఎక్కువ పాయింట్లు చెప్పినట్టుగా అస్సలు కంటెంట్ అవ్వట్లేదమ్మా, కనెక్ట్ అవ్వట్లేదమ్మా, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇనిషియేటివ్ లేదు, ఏది లేదంటే అలాగే ఉంది ఆమె. ఇతరుతో పోలిస్తే ఆదిత్య ఏమనంటే కొద్దిగా బెటర్ 1% బెటర్ 2% బెటర్ తప్ప అంటే కంటెంట్ పరంగా పోనీ ఏదో మాట్లాడడం ఏదైనా చేస్తున్నాడు ఈమె అది కూడా లేదు కనుక. సో మొత్తానికి వీళ్ళిద్దరు డేంజర్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ కోసం కొద్దిగా పోటీ పడితే నిఖిల్ అండ్ నబీలు టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఈ 6గురిలో మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి. అట్లాగే మన న్యూస్ బౌల్ కమ్యూనిటీలో ఉన్న ఒపీనియన్ పోల్లో కూడా ఓటు వేయండి. ఆ లింక్ కూడా షేర్ చేయండి. ఒక 1,00,000 ఓట్లైనా పడతాయేమో చూద్దాం. మీరు షేర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది.